చూద్దాం, దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు క్రీస్తు జన్మకు గల కారణాలేంటి, ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు జన్మకు కారణాలు ఏమిటి, యేసుక్రీస్తు జన్మకు కారణాలు ఏంటి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టువేటకు నేను రాలేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఏమన్నారంటే చెప్పండి, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని కూడా ధర్మశాస్త్రము అన్నారు. అంత మాత్రమే కాదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అండి. నీ దేవుడైన యెహోవా అంటే ఆకాశం మంది కానీ, నీళ్ళ ఎందు కానీ, సముద్రం మంది కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. 4 ఆజ్ఞలు చెప్పాను. ఈ 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అన్నారు. ఇంకా చెప్పాలంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా, ఆది కాండం గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న పుస్తకాల్ని ధర్మశాస్త్రం అని కూడా అన్నారు. కనుక ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి యేసు ప్రభు ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా వచ్చింది. మోషే రాశాడు, కానీ ఏంటి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చింది. స్తోత్రం. ధర్మశాస్త్రం ఏమో మోషే ద్వారా వస్తే, కృప మాత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. హల్లెలూయా. తర్వాత రెండోదిగా మనం చూస్తే ప్రవక్తల వచనాలు అన్నాడు. ప్రవక్తల వచనాలు ఏమున్నాయి? యెషయా గ్రంథం నుంచి, మలాకి గ్రంథం నుంచి అండ్ పెద్ద ప్రవక్తలు 4, చిన్న ప్రవక్తలు 12 మంది. వీళ్ళందరూ రాసిన గ్రంథాలని ఏమన్నాడండి? ప్రవక్త గ్రంథాలు అన్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులు ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల్లో యేసు ప్రభు ఎన్నో ప్రవచనాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే చెప్పండి, ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని ధర్మశాస్త్రం అన్నారు. ఈ ధర్మశాస్త్రములో ఎన్నో యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రవక్తల వచనాలు ఉన్నాయి, ప్రవక్తలు పలికిన ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. యెషయా గారు చెప్పిన ప్రవచనం మనందరికి ఇష్టమైన ప్రవచనం ఏంటి? 9వ అధ్యాయం 6వ వచనంలో ఏనేబడింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అంటే లోకమునకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త అంట, నిత్యుడగు తండ్రి అంట, సమాధానకర్తయగు అధిపతి అంట ఆయన పేరు. నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడిను. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు
పెట్టెను. హల్లెలూయా.